జీవుల యొక్క తాపత్రయములను తొలగించి సంసార దుఃఖముల నుండి విముక్తి కలిగించి వారికి మోక్షమనే ఏకఛత్రాధిపత్యమును ప్రసాదించే లలితా త్రిశతి నామార్థములు 11వ భాగము. ఏకైశ్వర్యప్రదాయిని పరబ్రహ్మస్వరూపుడైన జగన్నాథుడు జీవులందరిలోనూ అంతర్యామిగా కొలువై ఉండి ప్రాణులందరికీ ప్రేరణనొసగుచున్నాడు. అతడే ఈ సమస్త విశ్వమునకు కారణభూతుడైన పరమేశ్వరుడు. వేదములు ఆ పరమాత్మ యః సర్వేషు భూతేషు తిష్టన్ అనగా జగన్నాథుడైన పరమేశ్వరుడు సమస్త భూతములలోనూ నిండి వారిని శాసిస్తూ ప్రేరణ కలిగిస్తున్నాడు అని వివరించాయి. అటువంటి ప్రేరణను పొందిన జీవులందరూ కూడా అజ్ఞానము తొలగిన వారై చైతన్యమును పొంది జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలలో ఆ పరబ్రహ్మ స్వరూపమునే ధ్యానించుచుందురు. అటువంటి ఐశ్వర్యమును ప్రసాదించున్నది కనుక పరమేశ్వరి ఏకైశ్వర్యప్రదాయిని. కాని ఆ విధమైన ప్రేరణను పొందుటకు జగన్మాత యొక్క అనుగ్రహమును పొందగలగాలి. ఏదో పూజ చేస్తున్నామని మన మనసును మనము మోసము చేసుకోకుండా, అమ్మా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని ఆ తల్లికి సర్వస్య శరణాగతి వేడితే ఆ తల్లి మనకు పరబ్రహ్మ స్వరూపమునకు అడ్డుగా ఉన్న తెరను తొలగించి వేస్తుంది. అప్పుడే జీవుడు తత్వమసి అనగా పరబ్రహ్మ స్వరూపము నీవే ఉన్నావు, ఏకమేవాద్వితీయం అనగా నీవు తప్ప ఇతరములు ఏమీ లేవు అన్న బ్రహ్మజ్ఞానము పొందగలుగుతారు. ఇంతకు మించిన ఐశ్వర్యమేమున్నది? అటువంటి ఐశ్వర్యమును ప్రసాదించున్నది కనుక పరమేశ్వరి ఏకైశ్వర్యప్రదాయిని. జన్మతః తాను చిక్కుకున్న మాయ వలన, తనకు కలిగిన అజ్ఞానము వలన జీవుడు అహం బ్రహ్మాస్మి అనగా నేనే పరబ్రహ్మ స్వరూపుడను అన్న భావమును తెలుసుకోలేక తాను వేరు భగవంతుడు వేరు అని తనలోనే స్థితుడై ఉన్న పరబ్రహ్మ స్వరూపమును ఎక్కడో బయట వెదుగుతుంటాడు. అటువంటి జీవునికి ఈ ద్వైత భావమును తొలగించి ఈశ్వరత్వమును కలిగించి ఈశ్వర తత్వమును ఎరుకబరచే జ్ఞానము అనే సర్వోత్కృష్టమైన ఐశ్వర్యమును ప్రసాదించున్నది కనుక లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరి లలితాంబికను ఏకైశ్వర్యప్రదాయిని అనే నామముతో కీర్తించింది. ఏకాతపత్ర సామ్రాజ్యప్రద లలితా త్రిశతి నామములు ఒక పట్టణ తేలికగా అర్థము కావు. అందుకే శ్రీ హయగ్రీవ స్వామి వారు లలితా సహస్రనామములను వివరించినంత తేలికగా అగస్త్యునికి లలితా త్రిశతి నామములను ఉపదేశించడానికి ఎంతో సందేహించారు. కానీ స్వయముగా శ్రీమాత లలితాంబిక ప్రత్యక్షమై అగస్త్యుడు ఆ నామములను తెలుసుకొనుటకు అర్హుడని అతనికి త్రిశతి ఉపదేశించమని చెప్పిన మీదట అగస్త్యునికి హయగ్రీవుల వారు లలితా త్రిశతి నామములను ఉపదేశించారు. అగస్త్యుల విషయంలోనే హయగ్రీవ స్వామి అంత సందేహించారంటే ఇక అత్యంత సామాన్యులము అజ్ఞానులము అయిన మనమెంత? అటు లలితా సహస్రనామములైన ఇటు లలితా త్రిశతి అయినా యాంత్రికంగా నామములు చదువుకుంటూ పోతే లభించే ఫలితము అత్యల్పం. ప్రతి నామములోనూ విజ్ఞాన సర్వస్వమును నింపి ఉంచింది ఆ తల్లి. అందుకని నామముల అర్థములను తెలుసుకుని స్మరిస్తే వచ్చే ఫలితము అత్యధికము. అందుకని ఆ ప్రయత్నము చేద్దాము. ఏకాతపత్ర సామ్రాజ్యప్రద అను నామము అనేక పదముల సమాహారము. ఏక అ తప అత్ర సామ్రాజ్యప్రద
ప్రతి జీవుడు కూడా తన జీవితములో అనేక రకములైన విషయములచే తపిస్తుంటాడు. వాటిని తపములు లేదా తాపములు అని వ్యవహరిస్తారు. తాపత్రయం లేదా త్రివిధ తాపాలు అనగా 3 రకాలైన తాపాలు అనగా బాధలు అని అర్థం. ఇవి 1 ఆధ్యాత్మిక తాపం, 2 అధిభౌతిక తాపం, 3 అధిదైవిక తాపం అని 3 రకాలు. ఆత్మ అనే దానికి శరీరం, మనసు, బుద్ధి, జీవాత్మ, పరమాత్మ అని వివిధ అర్థాలున్నాయి. మనస్సు, శరీరం ఇత్యాదుల కారణంగా కలిగే శోకం, మోహం, జ్వరాది రోగాలు మున్నగు బాధలు ఆధ్యాత్మిక తాపాలు. భూతములనగా ప్రాణులు, మనుష్యులు, పశువులు, పక్షులు, పాములు మొదలైన ప్రాణుల ద్వారా సంభవించే బాధలు అధిభౌతిక తాపాలు. యక్ష రాక్షసుల చేత, గ్రహ వేషాల చేత, దైవబలముతో కలిగేవి అధిదైవిక తాపాలు. భూకంపం, సునామీ, అతివృష్టి, అనావృష్టి మొదలైనవి ఇందులో చేరుతాయి. మానవులమైన మనకు కలిగే నానా విధాలైన బాధలు ఈ త్రివిధ తాపాలలో చేరిపోతాయి. వీటికి గురైన వారు తాపత్రయ పీడితులు అనబడుతారు. అటువంటి తాపములను తొలగించి సంసారమునకు సంబంధించిన దుఃఖమును ఉపశమింపచేసి జీవులకు శాంతి, తద్వారా మోక్ష సామ్రాజ్యము అనబడే ఏకఛత్రాధిపత్యమును ప్రసాదించునది గనుక లలితాత్రిశతీ నామములు పరమేశ్వరి లలితాంబికను ఏకాతపత్ర సామ్రాజ్య ప్రద అనే నామముతో కీర్తించాయి. ఈ విషయమునే గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములోని 35వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాన్యసి పాండవ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यधोमयी. అర్జున, జ్ఞాన మార్గమును అనుసరిస్తూ నీవు గనుక గురువు ద్వారా జ్ఞానోదయం సాధించినట్లయితే నీవు మరలా మోహంలో చిక్కుకొనవు. ఆ జ్ఞానముతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహించగలవు. ఋగ్వేదము తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః అనగా భగవత్ప్రాప్తిని పొందిన వారు, భగవంతుడిని ఎరిగిన వారు ఎప్పటికీ ఆ భగవత్ ధ్యాసలోనే ఉంటారు. అటువంటి జ్ఞానమును ప్రసాదించు శ్రీమాత ఏకాతపత్ర సామ్రాజ్య ప్రద. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.